నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో చేప ప్రసాదం కోసం ప్రజలు ఉదయం నుంచే బార్లు తీరారు. చేప ప్రసాదం కోసం వివిధ రాష్ట్రాల నుంచి జనం తరలివచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 20 కౌంటర్లను ఏర్పాటు చేశారు. నిన్న 65,000 మందికి చేప ప్రసాదం పంపిణీ చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. చేప ప్రసాదం పంపిణీపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మృగశిర కార్తె ప్రారంభాన్ని పురస్కరించుకొని అయితే హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదాన్ని బత్తిని కుటుంబ సభ్యులు అందిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ప్రస్తుతం చేప మంది ఎక్కడైతే పంపిణీ చేస్తున్నారో ఆ కౌంటర్ల వద్ద అయితే మనం ఉన్నాము. చూడవచ్చు, ఇక్కడ మొత్తం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 20 కౌంటర్లను కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా చేప ప్రసాదాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే తొలుత అక్కడ ప్రసాదాన్ని అయితే తీసుకున్న అనంతరం అక్కడ చేప మందును పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అందరికీ కూడా చేప ప్రసాదాన్ని అయితే అందిస్తున్నారు. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క చేప ప్రసాద వితరణ కార్యక్రమం అయితే ఈరోజు ఉదయానికి 65,000 మందికి అయితే ఇప్పటికే పంపిణీ చేసినట్లు ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న నేపథ్యంలో అయితే ఇప్పటికి రానున్న మరొక 3 గంటల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటల వరకు కూడా ఈ యొక్క చేప ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్లు ఇప్పటికే ఇటు బత్తిని కుటుంబ సభ్యులతో పాటు అదేవిధంగా ఇటు ఫిషరీస్ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా చేప ప్రసాదాన్ని ఎవరైతే టోకెన్లు తీసుకున్నారో టోకెన్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక చేప పిల్లను ఇవ్వడంతో పాటు దానికి సంబంధించినటువంటి మందును కలిపి అయితే వీళ్ళు చేప ప్రసాదాన్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తున్నాం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాట్లు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా జనం తరలి వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రజలకైతే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యంగా ఫిషరీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తెలకుండా, అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అయితే సుమారు 1,200 మంది పోలీసులు అయితే విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నేపథ్యంలో అయితే ప్రజలందరికీ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా కూడా ఇక్కడ కొంతమంది వాలంటరీగా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా మనం చూసినట్లయితే అక్కడ చేప మందు తీసుకున్న అనంతరం అక్కడి నుంచి నేరుగా ముందు కూడా మరొక క్యూ లైన్ ఏర్పాటు చేసి అయితే రానున్న 45 రోజుల పాటు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలే కానీ, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి చేప మందును కూడా కొంత ఇంటికి ఇస్తున్న నేపథ్యంలో అయితే వారందరూ కూడా తొలుత అక్కడ చేప మందును తీసుకొని అనంతరం ఇక్కడికైతే వస్తున్నారు. మనం చూడవచ్చు, ఎందుకంటే మనం నిన్నటి నుంచి జరిగినటువంటి ప్రక్రియ అయితే గమనించినట్లయితే నిన్న ఉదయాన్నే ఇక్కడ చేప ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మొత్తం ఆవరణ అంతా కూడా ప్రజలతో నిండిపోయింది. ఎందుకంటే ఇక్కడికి సుమారు వేలల్లో వస్తున్న నేపథ్యంలో అయితే భారీగా ఇక్కడ 20 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పిల్లలకైతే ప్రత్యేకంగా కూడా మరొక కౌంటర్ను ఏర్పాటు చేసి నేరుగా బత్తిని కుటుంబ సభ్యులే పిల్లలకైతే ఇక్కడ చేప ప్రసాదాన్ని అందిస్తున్నటువంటి విజువల్స్ని అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు నిన్న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైనప్పటికీ కూడా ఎడతెరపి లేకుండా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ యొక్క చేప ప్రసాద కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం మరికొద్ది గంటలు కూడా జరగబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఇక్కడ బత్తిని కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ రోజు ఎన్ని గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగబోతాం? 11 గంటల వరకు కొనసాగుతుందండి. రన్నింగ్ పబ్లిక్ ఇట్లాగే ఉంది. రాత్రి నుంచి ఇదే పబ్లిక్ ఉన్నారు, ఇలాగే వస్తూ ఉన్నారు. ఈ 11 గంటల వరకు ఇస్తారు. ఆ తర్వాత తదుపరి మళ్ళీ ఇంట్లలో ఇస్తామండి. అంటే మనం ఇప్పటికే చూస్తున్నాం, వివిధ రాష్ట్రాల నుంచి అయితే మృగశిర కార్తె సమయం తెలియకుండా 2-3 రోజుల ముందు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. చివరి నిమిషంలో వచ్చి టోకెన్లు తీసుకున్న వారికి ఇంకేమైనా సమయం పొడిగించే అవకాశం ఉంటుందా? ఇక్కడ గ్రౌండ్లో మట్టుకైతే సమయం పొడిగించేది లేదు, కానీ ఇంటి దగ్గర మట్టుకైతే ఇస్తామండి. ఎందుకంటే మళ్ళీ గ్రౌండ్ మనకు 24 అవర్స్ పర్మిషన్ ఇస్తారు.
అంటే ఇంటి దగ్గర అంటే ఎక్కడ ఏర్పాటు చేశారు, వారికి ఏ విధమైనటువంటి సలహాలు సూచన, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు వాళ్ళ ఇంటి ఇంట్లో ఇస్తాము, ఇంకా కవాడిగూడలో ఇస్తామండి. రైట్, రెండు ప్రాంతాలలో కూడా అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ వచ్చే వాళ్ళకు టోకెన్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి అందించే అవకాశం. ఎవరికైనా చేపలు అక్కడ ఉంటాయి, దొరుకుతాయి, అవైలబుల్ తెచ్చుకున్న వాళ్ళకి ఉంటాయి, ఇక్కడికి తీసుకున్న వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడ తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఉంటాయి, ఇస్తామండి. మేము ప్రతి ఒక్కరికి ఇస్తాము. ఎవరికైతే వాళ్ళకి రిటర్న్ పంపించమండి, అందరికీ నిరాశ పంచము, అందరికీ దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. రైట్, ఇది పరిస్థితి. మనం చూసినట్లయితే ఇక్కడికి ఎవరైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా వారు చేప ప్రసాదం కోసం వస్తున్న నేపథ్యంలో వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చేప ప్రసాదాన్ని అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇక్కడ బత్తిని కుటుంబ సభ్యులు కూడా ఉన్న నేపథ్యంలో వారికి చేప ప్రసాదాన్ని అయితే అందిస్తున్నటువంటి పరిస్థితులు అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా 11 గంటల సమయానికి అయితే గ్రౌండ్లో అనుమతి ఉన్న నేపథ్యంలో 11 గంటల వరకు గ్రౌండ్లో ఈ యొక్క చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉంటారు. అనంతరం కూడా వారి ఇంటి వద్ద కవాడిగూడలో, అదేవిధంగా బహదూర్పురలో ఉన్నటువంటి దూద్ బౌలిలో కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా చేప ప్రసాదాన్ని అందించబోతున్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా మనం ఈ యొక్క చేప మందు తీసుకున్న అనంతరం అయితే వాళ్ళు 45 రోజుల పాటు పాటించాల్సినటువంటి ఏదైతే నిబంధనలు ఉంటాయో అంటే దాని పత్తానికి సంబంధించి ఏమేమి తినాలనేటువంటి దానికి సంబంధించి కూడా ఒక లిస్టును అయితే వీళ్ళు రూపొందించేసి ఈ చేప మందు తీసుకున్న అనంతరం అయితే వారికి పంపిణీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 45 రోజుల పాటు పాటించాల్సినటువంటి జాగ్రత్తలే కానీ పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అన్నింటి కూడా 3 రకాలైనటువంటి లాంగ్వేజ్లో ఇక్కడ వీళ్ళు రూపొందించడం జరిగింది. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలలో తెలుగు కానీ ఇప్పుడు హిందీ అయితే మనకు రాష్ట్ర భాష కావడంతో చాలా రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా హిందీతో పాటు ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఈ యొక్క పాంప్లెట్ను రూపొందించడం జరిగింది. కెమెరామెన్ వేణుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ.